అనగనగా ఒక అడవిలో నది ఒడ్డున ఒక మర్రి చెట్టు ఉంది. దానిపై ఒక పావురం నివసించేది. అది చాలా మంచిది. ఎవరికి కష్టం కలిగినా సాయం చేసేది. ఆ పావురానికి పాటలు పాడటం అంటే భలే ఇష్టం. తన పనంతా అయిపోయాక చెట్టు కొమ్మలపై కూర్చొని పాటలు పాడుతూ ఉండేది. ఒకరోజు పావురం కొమ్మ మీద కూర్చొని పాట పాడుకుంటూ ఉంటుంది. ఇంతలో దానికి నదీ ప్రవాహంలో కొట్టుకుపోతున్న చీమ ఒకటి కనిపించింది. దాన్ని ఎలాగైనా కాపాడాలనుకుంది పావురం. ఆలోచించగా దానికి ఒక ఉపాయం తట్టింది. వెంటనే మర్రి చెట్టు ఆకుని తెంచి చీమ పక్కన పడేసింది. ఓ చీమ, ఆకు మీదకెక్కి నీ ప్రాణం కాపాడుకో అని అరిచింది పావురం. ఆ చీమ చటుక్కున ఆకు మీదకి వెళ్ళిపోయింది. ఆకు అలా తేలుతూ నది ఒడ్డుకి చేరగానే చీమ గట్టు ఎక్కి తన ప్రాణాలు కాపాడినందుకు పావురానికి ధన్యవాదాలు తెలిపింది. సంతోషంతో పావురం అక్కడి నుండి వెళ్ళిపోయింది. అలా కొన్ని రోజులు గడిచాక తనని కాపాడిన పావురాన్ని కలుద్దామని చీమ పావురం వద్దకు బయలుదేరింది. ఇంతలో అటువైపుగా వస్తున్న వేటగాడు చీమకు కనిపించాడు. అతడు పక్షులు, జంతువుల కోసం నాలుగు వైపులా గమనించటం చీమ చూసింది. చెట్టుపై పాట పాడుకుంటున్న పావురంపై వేటగాడి దృష్టి పడింది. కానీ పావురం అతడిని గమనించలేదు. తన మానాన తాను పాటలు పాడుకుంటుంది. వేటగాడి సంగతి పావురానికి ఎలా తెలియచేయాలో చీమకు అర్థం కాలేదు. ఇంతలో వేటగాడు బాణం తీసి పావురానికి గురిపెట్టాడు. సరిగ్గా బాణం వదిలే సమయానికి అతడి పాదంపై గట్టిగా కుట్టింది చీమ. దానితో బాణం గురి తప్పి పావురం పక్క నుంచి వెళ్ళి ఒక చెట్టుకు తగిలింది. దానితో చెట్టుపైన ఉన్న పక్షులన్నీ ఎగిరిపోయాయి. ఈ అలజడి గమనించి ఏం జరిగిందా అని చూసిన పావురానికి, పాడు చీమ సరిగ్గా ఇప్పుడే కుట్టి నా గురి తప్పించింది అంటూ వేటగాడు కిందకు చూడటం కనిపించింది. విషయం తెలుసుకుని వెంటనే అక్కడి నుండి తప్పించుకుంది. ఆ తరువాత చీమను కలిసి, ఈరోజు నువ్వే గనక సమయానికి రాకపోతే నేను బతికేదాన్ని కాదు అని ధన్యవాదాలు తెలిపింది. నాకు ప్రాణభిక్ష పెట్టిన నీకు ఉపకారం చేయటంలో గొప్పతనం ఏముంది? ఆ రోజు నేనెవరో తెలియకపోయినా నా ప్రాణాలు కాపాడావు. నీకన్నా మంచి వాళ్ళు ఎవరుంటారు అని అంది చీమ. అప్పటి నుంచి అవి రెండు మంచి స్నేహితులుగా కలిసిమెలిసి జీవించేవి. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.